నువ్వు చేసిన తప్పుడు పనులన్నిటికీ ఏదో దేవునికి ధనం ఇవ్వటం వల్ల దేవుడు ఏదో నిన్ను క్షమించేస్తాడు అనుకొని పూజలు చేయటం వల్ల భక్త. అలాంటి భక్తిని దేవుడు అంగీకరించడు. నువ్వు ఎవరినో మోసగించి, ఎవరినో ఇళ్లను గుళ్ళ చేసి కూల్చి ఆ ధనాన్ని నువ్వు తీసుకొని వచ్చి దేవునికి అందులో భాగాన్ని నువ్వు పంచిస్తే అది భక్త. మరి ఈరోజు కానుకలు కూడా అలాంటివే. నిజంగా ఎంతమంది న్యాయంగా సంపాదించిన ధనాన్ని, కష్టార్జితాన్ని దేవుని కొరకు అర్పిస్తున్నారు ఆలోచించాలి కదా. ఏదో కానుకల రూపంలో దేవుడికి ఇచ్చేస్తున్నావండి అంటే ఎవరైనా ముంచేసావా, లేదా న్యాయబద్ధంగా సంపాదించావా, లేదా అబద్ధపు మాటలు ఏమైనా పలికావా, లేదా అబద్ధపు క్రియలు ఏమైనా చేసావా? మోసాలు చేసి దగాపరిచి ఏమండి దేవునికి ఏదో కొంత భాగాన్ని ఇచ్చి తన భక్తిని దేవుని పట్ల చాటాలి అనుకుంటున్నాడు. అంటే నువ్వు చేసిన దౌర్భాగ్య పనులన్నీ చేసి దేవుని కోసం ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసేస్తే నీది భక్తి అయిపోతుందా? దేవుడు అలాంటి భక్తి పరులైన వాళ్ళు స్వీకరిస్తాడా?